నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. ప్రతి మనిషికి జీవితంలో సమస్యలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆ సమస్యలకే మనం భయపడి, బాధపడి మన చుట్టూ ఉన్న వాళ్ళని బాధ పెట్టకూడదు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు, శ్రావణ మాసం శుక్లపక్షం, 2025 ఆగస్టు 4 సోమవారం. సూర్యోదయం ఉదయం 6 గంటలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 44 నిమిషాలకు, చంద్రోదయం మధ్యాహ్నం 2 గంటల 47 నిమిషాలకు, చంద్ర అస్తమయం రాత్రి 1 గంట 54 నిమిషాలకు. తిథి దశమి ఉదయం 11 గంటల 39 నిమిషాల వరకు, తదుపరి ఏకాదశి. నక్షత్రం అనురాధ ఉదయం 9 గంటల 4 నిమిషాల వరకు, తదుపరి జ్యేష్ఠ. కరణము గరజి ఉదయం 11 గంటల 39 నిమిషాల వరకు, తదుపరి వనిజ రాత్రి 12 గంటల 28 నిమిషాల వరకు, తదుపరి విష్టి. యోగము బ్రహ్మము ఉదయం 6 గంటల 55 నిమిషాల వరకు, తదుపరి ఇంద్రము. అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 7 గంటల 35 నిమిషాల నుండి 9 గంటల 11 నిమిషాల వరకు. యమగండం ఉదయం 10 గంటల 46 నిమిషాల నుండి 12 గంటల 22 నిమిషాల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1 గంట 57 నిమిషాల నుండి 3 గంటల 33 నిమిషాల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 47 నిమిషాల నుండి 1 గంట 38 నిమిషాల వరకు. తిరిగి మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాల నుండి 4 గంటల 14 నిమిషాల వరకు. వర్జ్యం మధ్యాహ్నం 3 గంటల 18 నిమిషాల నుండి 5 గంటల 3 నిమిషాల వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 24 నిమిషాల నుండి 5 గంటల 12 నిమిషాల వరకు. అమృత గడియలు రాత్రి 1 గంట 46 నిమిషాల నుండి 3 గంటల 31 నిమిషము వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 56 నిమిషాల నుండి 12 గంటల 47 నిమిషాల వరకు. ఆగస్టు 4 సోమవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి దశమి ఉదయం 11 గంటల 39 నిమిషాల వరకు ఉంది, తదుపరి ఏకాదశి. దశమి ఏకాదశి తిథులు శుభకార్యాలకు అనుకూలమైనవి. ఏకాదశి తిథి సోమవారం కలయికతో దగ్ధయోగం ఏర్పడుతుంది. దగ్ధయోగం శుభకార్యాలకు ప్రయాణాలకు అనుకూలమైనది కాదు. ఉదయం 9 గంటల 4 నిమిషాల నుండి మొదలయ్యే జ్యేష్ఠ నక్షత్రం కూడా శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. అనురాధ నక్షత్రం సోమవారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం ఉదయం 6 గంటల 2 నిమిషాల నుండి ఉదయం 9 గంటల 12 నిమిషాల వరకు ఉంది. ఈ యోగ సమయములో కొత్తగా పనులు ప్రారంభించటం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం, ఉద్యోగంలో జాయిన్ అవ్వడం వంటివి చేసుకోవచ్చు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు కర్కాటక రాశిలో, చంద్రుడు వృశ్చిక రాశిలో ఉంటారు. చంద్రబలం వృషభం, మిథునం, కన్య, వృశ్చికం, మకరం, కుంభం. సోమవారం తూర్పు దిక్కున, నైరుతి దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం అనురాధ నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు.
అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, మఖ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. జ్యేష్ఠ నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: అశ్విని, భరణి, రోహిణి, ఆరద్ర, పుష్యమి, మఖ, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: శల్యుని సోదరుడిని సంహరించిన వారు అభిమన్యుడు. ఈరోజు ప్రశ్న: సైంధవుడు ఏ దేశానికి రాజు? సైంధవ రాజ్యం, సింధు రాజ్యం, బ్రహ్మపట్నం, పాంచాల దేశం. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: ముఖ్యమైన పనులు ఎట్టకేలకు పట్టుదలతో పూర్తి చేస్తారు. వృషభ రాశి: వ్యవహారాలలో చికాకులు, అడ్డంకులు తొలగుతాయి. మిథున రాశి: ఆలోచనలు అమలుపై ఒక నిర్ణయానికి వస్తారు. కర్కాటక రాశి: అనుకున్న పనులు ఆలస్యం చేయకుండా సమయానికి పూర్తి చేస్తారు. సింహరాశి: మిత్రుల సహకారంతో వ్యవహారాలలో విజయాలు సాధిస్తారు. కన్యరాశి: మిత్రులతో మెరుగైన సంబంధాలు ఏర్పడతాయి. తులారాశి: ముఖ్యమైన పనిలో ప్రతిబంధకాలు ఏర్పడతాయి. వృశ్చిక రాశి: నూతనోత్సాహంతో అడుగులు వేసి లక్ష్యాలు సాధిస్తారు. ధనుస్సు రాశి: మిత్రుల సూచనలతో కొన్ని వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. మకర రాశి: కొన్ని సమస్యలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. కుంభరాశి: నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించే సమయం. మీనరాశి: విద్యార్థులకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.